నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ఉస్నాబాద్ బస్టాప్ నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజీ స్టాఫ్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. స్వయంగా బస్సు టికెట్ తీసుకొని బస్సుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రయాణించారు. అనంతరం జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నానని, బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో ఇతరాత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పూర్తిగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే అఖండ భారతదేశం లోపల ఓటు అనే ఆయుధం ద్వారా అనేక అంశాలు మారుతుంటాయని అన్నారు. ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇది మన బాధ్యత అని అన్నారు. भाई साहब अंदर రండి మేడం పిఓ లక్ష్మి మేడం లక్ష్మి మేడం కొంచెం మేడం వస్తున్నారు. పోతున్నారేమో వాళ్ళకు भाई साहब अंदर రండి
మేడం పిఓ లక్ష్మి మేడం లక్ష్మి మేడం మీరు కోఆపరేట్ చేసుకుంటే కష్టం సార్ సార్ వీళ్ళకి కొంచెం అడ్జస్ట్ మేడం వస్తున్నారు సురేష్ జరుగు సురేష్ అంటే ఇంటికి పోతాను తోడు పేలి పోతున్నా నేను వాళ్ళకు ఎవరు పోతున్నా మరి ఏమొచ్చాడు బస్సు పైన పోలీస్ స్టేషన్ బస్సు పోనీ ఓకే ఈ లోగోలు గిడ పెట్టాలి ఓకే బస్ ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోమని సందర్భంగా కోరుతాను. తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరవద్దు. ఇది మన హక్కు, ఇది మన గొంతు, మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.